ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ మాత్రం దానికా ఓ పెద్ద పుడింగిలాగా ఛాలెంజ్లు చేసావు. నువ్వు మరీ ఇంత త్వరగా ఓటమి నొప్పుకుని ఇంత సైలెంట్గా మా మమ్మీ ఫోటోని నీ వాట్సాప్ డీపీగా పెట్టుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఏ మాటగా మాట పకోడీపతి, ఇక నుంచి నీ బతుకు మాత్రం అమ్మ చేతిలో పల్లి చట్నీయే. మరీ అంత మురిసిపోతూ మిడిచిపడకే నా చకోడీ పత్ని. ఓటమి గెలుపులు అన్నవి ఎప్పటికీ పర్మనెంట్ కావు. వాట్సాప్లో డీపీ మారినట్టే ఎప్పుడు పడితే అప్పుడు అవి కూడా మారిపోతూ ఉంటాయి. అవి మైండ్లో పెట్టుకో. ఓయబ్బో, ఓడిపోయిన తర్వాత అందరూ ఇలాంటి బోడి కొటేషన్సే చెప్తారు. నువ్వు మామూలు పకోడీవి కాదు. ఎన్ని చెప్పినా ఇప్పుడు నువ్వు లూజర్వి, మా అమ్మ విన్నరే. అక్కడే నువ్వు కళ్ళాపి బకెట్లో కాలు పెడుతున్నావే నా కంగారు పెళ్ళమా. ఇల్లతికితే పెళ్ళైనట్టు కాదు. డీపీ పెడితే మీ అమ్మ విన్నరు అయిపోదు. పిక్చర్ అభి బాకీ హై చకోడి. ఇంకా నా చెల్లి దీక్ష విరమించే టైం అవ్వలేదు. టైం అయినా నువ్వు మా అన్నయ్యని తెచ్చేది లేదు, తను వచ్చేది లేదు. అందుకే కదా డీపీ పెట్టేశావు. అందుకే పెట్టానని నువ్వనుకుంటే అది నీ అజ్ఞానం. ఓహో, మరి నీ విజ్ఞాన ప్రదర్శన ఏముందో చెప్పు పోనీ. అలా అడుగు, చెప్తాను. అదేంటంటే చకోడి, ప్రతి ఆటలో ఆడి గెలవడం కామన్ కదా. అలాగే మన మధ్యలో ఉండే ప్రతి ఆటలో ఆఖరికి నేనే గెలుస్తున్నాను కదా. అందుకే ఈసారి కాస్త కొత్తగా ట్రై చేద్దామని, ఆడి గెలిచే టీం కాకుండా ఓడి గెలుద్దామని టీం ఎంచుకున్నాను. ఓడి గెలవడమా? ఇదెందుకు మాలిన టీము? అసలు ఓడిన తర్వాత గేమ్ ఎందుకుంటుంది? గెలుపు ఎందుకు వస్తుంది? మీ అన్నయ్యని నేను చెప్పినట్టుగా ఇంకా సేపట్లో రప్పించాననుకో, నేను గెలిచినట్టే కదా. గెలిచినట్టే అయితే ఇంకా ఆట మిగిలినట్టే కదా, లూజ్. కాసేపు వెయిట్ చేయి. నా కాన్సెప్ట్ ఏంటో నీ క్లియర్గా అర్థమవుతుంది. అన్నయ్యని ఇంకా రప్పిస్తాను అన్న కాన్ఫిడెంట్ వీడికి ఇంకా ఉన్నప్పుడు అమ్మ ఫోటోని డీపీగా ఎందుకు పెట్టుకున్నాడు? వీడి కాన్సెప్ట్ అర్థం కావడం లేదే. వీడు నిజంగా గెలిచేస్తాడా? రేపు మా నాన్న ఇంటికొస్తాడు, ఎందుకంటే రేపు నా బర్త్డే అన్నయ్య. అక్కడ పసిపాప నమ్మకం నిజమైతే ఇక్కడ నేను గెలిచి నిలబడినట్టే. నా చెల్లి కాపురాన్ని గెలిపించినట్టే. తనకిచ్చిన మాట నేను నిలబెట్టుకున్నట్టే. ఇదంటే నా మొగుడికి ప్రాణం. ఆడెక్కడున్నా రేపు మాత్రం ఖచ్చితంగా ఇంటికి రావచ్చు. లేదా ఫోన్ చేసైనా సరే పాపతో మాట్లాడతాడు.